వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ అకాడమీ. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో భాగంగా ఇండియన్ హిస్టరీ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా వందే మాతర గీతం ఆలపించబడింది? ఆప్షన్ ఏ కలకత్తా సమావేశం 1896 సంవత్సరం, ఆప్షన్ బి 1887 మద్రాస్ సమావేశం, 1907 సూరత్ సమావేశం, 1880 బొంబాయి సమావేశం. మొట్టమొదటిసారిగా వందే మాతర గీతం అనేది 1896 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో ఆలపించబడింది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, నోట్ చూడండి. అయితే ఈ 1886 కలకత్తా కాంగ్రెస్ సమావేశం చూడండి, 1896 కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి నాటి అధ్యక్షుడు రహమతుల్లా ఎం సయానీ, సహాని కదండి, రహమతుల్లా ఎం సయానీ. అయితే ఈ సమావేశంలో ఈ వందే మాతర గీతాన్ని పాడిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్. అలానే బంకించంద్ర చటర్జీ 1874లో ఈ వందే మాతర గీతాన్ని రాయడం జరిగింది. 1882లో బంకించంద్ర చటర్జీ తన ఆనంద్ మఠ్ అనే నవలలో ప్రచురించారు. దీన్ని బంకించంద్ర చటర్జీ సంస్కృతంలో రచించడం జరిగింది వందే మాతర గేయాన్ని. దీన్ని ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరు? అరవింద ఘోష్. అయితే ఈ గేయానికి సంగీతాన్ని సమకూర్చిన వారు జాదునాథ్ భట్టాచార్య. అయితే తొలిసారిగా జాతీయ గీతమైనటువంటి జనగణమన గీతాన్ని ఏ కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారంటే 1911 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో. మరి ఈ కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు బిషన్ నారాయణ్ దత్. ఎవరు? బిషన్ నారాయణ్ దత్. 1911లో జనగణమన గేయంకు బెంగాలీ భాషలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా డివైడ్ అనే గ్రంథ లేదా పుస్తక రచయిత ఎవరు? ఇండియా డివైడ్ అనే గ్రంథాన్ని రాసిన వారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, మన మొట్టమొదటి రాష్ట్రపతి. నోట్ చూడండి, భారతదేశ యొక్క మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఈయన పరిపాలనా కాలం 1950 నుంచి 62. భారతదేశం నుండి అత్యధిక కాలం రాష్ట్రపతిగా వ్యవహరించిన వారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అయితే తక్కువ కాలం వ్యవహరించిన వారు రాష్ట్రపతిగా జాకీర్ హుసేన్. పరిపాలనా కాలం 1967, 1969. ఎక్కువ కాలం బాబు రాజేంద్ర ప్రసాద్, తక్కువ కాలం అయితే జాకీర్ హుసేన్ రాష్ట్రపతిగా. ఓకే, క్రింది వారిలో సరైన జతలను ఎంపిక చేయండి. సమాజం అంటే బ్రహ్మ సమాజం, స్థాపకులు రాజా రామ్మోహన్ ఇచ్చారు. ఆర్య సమాజం దయానంద సరస్వతి. ప్రార్థనా సమాజం ఆత్మారాం పాండురంగ. భారతీయ బ్రహ్మ సమాజం కేశవచంద్ర సేన్. అలానే దేవేంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పి ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి. అయితే బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వారెవరు? రాజా రామ్మోహన్ రాయ్ 1828 సరైన అంశమే. మరియు ఆర్య సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి 1870 స్థాపించాడు, సరైన అంశమే. ప్రార్థనా సమాజం స్థాపకులు ఆత్మారాం పాండురంగ 1867 సరైన అంశమే. భారతీయ బ్రహ్మ సమాజాన్ని కేశవచంద్ర స్థాపించారు 1866. కాబట్టి ఇవన్నీ కూడా సరైన క్రమంలో, కాబట్టి ఆప్షన్ సి అవుతుంది. మనకు ఏబిసిడి అని కూడా సరైన ఉన్నాయి. ఓకే, నోట్ చూడండి, బ్రహ్మ సమాజం అనేది 1828లో స్థాపించబడింది రాజా రామ్మోహన్ రాయ్. అయితే మొట్టమొదటిసారిగా 1862లో బ్రహ్మ సమాజంలో చీలిక ఏర్పడి మరియు కేశవచంద్రసేన్ యొక్క నాయకత్వంలో భారతీయ బ్రహ్మ సమాజం ఏర్పడింది. దేవేంద్రనాథ్ ఠాగూర్ యొక్క సమక్షంలో మనకు నేతృత్వంలో ఆది బ్రహ్మ సమాజం ఏర్పడింది. బ్రహ్మ సమాజం రెండుగా విడిపోయింది. ఒకటి భారతీయ బ్రహ్మ సమాజం, దీని యొక్క నేతృత్వం వహించిన వారు కేశవచంద్రసేన్. రెండవది ఆది బ్రహ్మ సమాజం దేవేంద్రనాథ్ ఠాగూర్ నేతృత్వంలో విడిపోయింది. అయితే నోట్ చూడండి, అయితే 1866 విడిపోయిన బ్రహ్మ సమాజం మళ్ళీ 1878 మే 10న మరి రెండవసారి విడిపోయింది. దానికి గల కారణము భారతీయ బ్రహ్మ సమాజ స్థాపకుడు కేశవచంద్రసేన్. ఈ కేశవచంద్రసేన్ తన యొక్క కుమార్తె 13 సంవత్సరాల వయసు గల కుమార్తెను మనకు చిన్న వయసులోనే బాల్య వివాహం చేయడంతో అతనికి ఎవరికి ఇచ్చారు? మనకు కూచ్ బీహార్ యువరాజుకి ఇచ్చి వివాహం చేయాలనే వివాసం కారణంగా మనకు ఈ భారతీయ బ్రహ్మ సమాజం నుంచి మనకు సాధారణ బ్రహ్మ సమాజం ప్రత్యేకంగా ఏర్పడింది. ఈ సాధారణ బ్రహ్మ సమాజ స్థాపకులు పండిట్ శివనాథ శాస్త్రి, ఆనంద మోహన్ బోస్ మరియు ఉమేష్ చంద్ర దత్తా వంటి వారు ఈ సాధారణ బ్రహ్మ సమాజాన్ని స్థాపించడం జరిగింది. ఇక్కడ నోట్ చూడండి, బ్రహ్మ సమాజం స్థాపకులు ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్ 1828. భారతీయ బ్రహ్మ సమాజం స్థాపకులు ఎవరు? కేశవచంద్రసేన్ 1866. ఆది బ్రహ్మ సమాజ స్థాపకులు ఎవరు? దేవేంద్రనాథ్ ఠాగూర్ 1866 సంవత్సరం. అలానే సాధారణ బ్రహ్మ సమాజ స్థాపకులు ఎవరు? మనకు పండిట్ శివనాథ శాస్త్రి, ఆనంద మోహన్ బోస్ మరియు ఉమేష్ చంద్ర దత్తా ఇతరులు తెలుస్తున్నప్పుడు 1878 క్లారిటీ మనం చదువుకోవాలి. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ స్థాపన కాలం ఎప్పుడు? ఆర్ఎస్ఎస్ని 1925 సంవత్సరంలో, ఇప్పుడు 1925లో స్థాపించారు. మనకు మహారాష్ట్రలోని నాగపూర్లో స్థాపించారు. హెగ్డేవార్ అంటారు, సింపుల్గా ఏమంటారు, హెగ్డేవార్ స్థాపించారు. కేశవ్ బలిరామ్ హెగ్డేవార్. ఎవరు? కేశవ్ బలరామ్ లేదా బలరామ్ హెగ్డేవార్ గారు ఆర్ఎస్ఎస్ను 1920లో స్థాపించారు మహారాష్ట్రలోని నాగపూర్లో. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడిన 2 సింధు లోయ నాగరికత ప్రదేశాలు ఏవి? ఆప్షన్ ఏ మొహంజదారో ధోలవీర, ఆప్షన్ బి బాలాతల్ మరి హరప్ప, ఆప్షన్ సి కాళీబంగన్ మరి ధోలవీర, ఆప్షన్ డి సుర్కోటడా లోతాల్. మరి యునెస్కో సింధు నాగరికత పట్టణానికి మనకు మొహంజదారో మరియు ధోలవీర పట్టణాలు మనకు ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది. ఎప్పుడయ్యా అంటే మనకు ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ కరెక్ట్. అయితే మొహంజదారో ప్రాంతాన్ని 1980లో, ధోలవీర ప్రాంతాన్ని 2020 జూలైలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ యునెస్కో చూద్దాం. యునెస్కో అనగా యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ ఇన్ ఇండియా ఏమంటుంది? యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఐక్యరాజ్య సమితి విద్య మరియు శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ. ఐక్యరాజ్య సమితి విద్య మరియు శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ. ఐక్యరాజ్య సమితి విద్య మరియు శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. అయితే యునెస్కోను ఎప్పుడు స్థాపించారు? యునెస్కోను 1946 నవంబర్ 1946 నవంబర్ 4 1946 నవంబర్ 4న యునెస్కోను ఏర్పాటు చేయడం జరిగింది. యునెస్కో యొక్క ప్రధాన కేంద్రం ఏది? ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉంటుంది యునెస్కో యొక్క ప్రధాన కేంద్రం. యునెస్కోలో మత సభ్య దేశాల సంఖ్య అన్ని 194 కలవు. యునెస్కోలో భారతదేశం కూడా సభ్య దేశంగా ఉంది. అయితే యునెస్కో యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ నేటికి ఈ రోజు నాటికి మనకు ఆండ్రీ అజౌలే. యునెస్కో యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆండ్రీ అజౌలే. యునెస్కో హెరిటేజ్ వారసత్వ సైటు 1922లో ఏర్పాటు చేయబడింది. మరి ఇలా వారసత్వ ప్రదేశం జాబితా ఎప్పుడు ప్రకటిస్తుందంటే 1975 నుండి 75. నెక్స్ట్ క్వశ్చన్, రామచరితమానస్ అనే గ్రంథ రచయిత ఎవరు? రామచరితమానస్ అనే గ్రంథం రాసిన వారు తులసీదాస్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. దీన్ని హిందీ భాషలో రాయడం జరిగింది తులసీదాస్ గారు రామచరితమానస్ అని. అయితే ఈయన గొప్ప రామభక్తుడు. ఈ తులసీదాస్ మనకు మొఘలు సామ్రాజ్ఞి అక్బర్కు సమకాలీకుడు ఈ తులసీదాస్గా తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, బురద నుండి వికసించిన పుష్పమని త్రిపాఠి అనే చరిత్రకారుడు ఏ రాజును ఉద్దేశించి పేర్కొన్నాడు? ఇది 2017 ఏపీ పోలీస్ కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్. బురద నుండి వికసించిన పుష్పమని త్రిపాఠి అనే చరిత్రకారుడు ఏ రాజును ఉద్దేశించి పేర్కొన్నాడు? ఇతను షేర్షాను ఉద్దేశించి పేర్కొన్నాడు. త్రిపాఠి అనే చరిత్రకారుడు బురద నుంచి వికసించిన పుష్పమే ఈ షేర్షాని మనకు త్రిపాఠి పేర్కొన్నాడు. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, 1945లో కలింజర్ కోట యొక్క ఆక్రమణలో ఫిరంగి గుండు తగిలి మరణించాడు షేర్షా. నాటి కలింజర్ పాలకుడు ఎవరు? కిరాత్ సింగ్. అయితే ఈయన ఢిల్లీలో పురాణా కిల్లాని మరియు జీలం నదిలో రోహటాస్ దుర్గం నిర్మించాడు. అలానే రూపాయి అనే వెండి నాణ్యం కూడా ప్రవేశపెట్టాడు మన షేర్షా. ఈయన యొక్క సమాధి, ఈయన పరిపాలన కాలం ఇప్పుడు 1940 నుంచి 45. హుమయూన్ నుంచి మొఘల్ సామ్రాజ్యం ఆక్రమించి ఈ పరిపాలకాన్ని చేశాడు. హుమయూన్ యొక్క సమాధి ఎక్కడుంది? బీహార్లోని ససారాంలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. తదుపరిగా కొందరు సమాజం, బాబర్ యొక్క సమాధి కాబూల్లో కలదు. హుమయూన్ యొక్క సమాధి ఢిల్లీలో కలదు. అక్బర్ యొక్క సమాధి ఉత్తరప్రదేశ్లో సికింద్రాలో కలదు. జహంగీర్ సమాధి షాదరాలో కలదు, అదే లాహోర్లో షాదరా కలదు. షాజహాన్ సమాధి ఆగ్రాలో కలదు. ఔరంగజేబు యొక్క సమాధి దౌలతాబాద్లో కలదు. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సిక్కు మత స్థాపకుడు ఎవరు? సిక్కు మత స్థాపకుడు మనకు గురు నానక్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ సిక్కు అనగా శిష్యుడు లేదా విద్యార్థి అనే అర్థం. సిక్కు అనగా శిష్యుడు లేదా విద్యార్థి అని అర్థం. సిక్కు మతంలో మొత్తం 10 మంది గురువులు ఉంటారు. వారిలో మొట్టమొదటి వ్యక్తి మరి సిక్కు మత స్థాపకుడు గురు నానక్. రెండవ వ్యక్తి గురు అంగద్. ఈయన గురుముఖి అనే లిపిని ప్రవేశపెట్టాడు. మూడో వ్యక్తి గురు అమరదాస్. మొదటివారు గురునానక్, 2 గురు అంగద్, 3 గురు అమరదాస్. ఈయన సిక్కు మత వ్యాప్తికి 22 ఆధ్యాత్మిక సూత్రాలు ప్రవేశపెట్టాడు గురు అమరదాస్. 4వ వ్యక్తి గురు రామదాస్. ఈయన స్వర్ణ దేవాలయ నిర్మాణానికి, ఇతని కాలంలో స్వర్ణ దేవాలయం ప్రారంభించబడింది గురు రామదాస్ కాలంలో. అయితే ఈ స్వర్ణ దేవాలయానికి భూమిని ఇచ్చినట్టే మొఘల్ చక్రవర్తి ఎవరు అడిగారు అంటే మనకు అక్బర్. ఈ స్వర్ణ దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించిన వారే గురు రామదాస్.
ఇది సిక్కుల యొక్క పవిత్ర క్షేత్రం. ఇది పంజాబ్లోని అమృత్సర్లోని ఉంది. ఓకే, అయితే నోట్ చూడండి ఇక్కడ ఈ గురు రామదాస్కు సమకాలీన మొఘల్ చక్రవర్తి ఎవరంటే అక్బర్గా తెలుస్తుంది. నెక్స్ట్ ఐదవ సిక్కు గురు గురు అర్జున్ దేవ్. ఈయన గురు గ్రంథ్ సాహిబ్ మరియు ఆది గ్రంథం రచించాడు. సిక్కుల యొక్క పవిత్ర గ్రంథం ఏది? గురు గ్రంథ్ సాహిబ్ లేదా ఆది గ్రంథ్. ఈయన గురుముఖి లిపిలో రాయడం జరిగింది. అలానే ఈయన స్వర్ణ దేవాలయం మనకు స్టార్ట్ చేసిన వారెవరు, ప్రారంభించిన వారెవరు? గురు రామదాస్. అయితే ఈ గురు అర్జున్ దేవ్ దాని నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. అయితే మొఘలు చక్రవర్తి జహంగీర్ చేతిలో హత్య గురి కాబడ్డాడు ఈ గురు అర్జున్ దేవ్. ఓకే, నెక్స్ట్ చూడండి గురు హరగోవింద్ సింగ్. 6వ గురువు. ఈయన షాజహాన్పై తిరుగుబాటు చేశారు. సిక్కులో 7వ గురువు గురు హరరాయ్ అంటారు. నెక్స్ట్ 8వ గురువు గురు హరికిషన్ వ్యక్తి 8వ సిక్కు గురువు. 9వ వ్యక్తి గురు తేజ్ బహదూర్. ఈయన స్వచ్ఛ పాదుషా, నిజమైన పాదుషాగా తెలుపుతారు. ఈయన ఔరంగజేబు చేతిలో మరణశిక్కురు సిక్కు గురువు అంటే మనకు గురు తేజ్ బహదూర్ తెలుస్తుంది. సిక్కుల యొక్క 10వ గురువు ఎవరు మనకు? గురు గోవింద్ సింగ్. గురునానక్ మొదటి వ్యక్తి, చివరి వారు గురు గోవింద్ సింగ్ సిక్కుల యొక్క 10వ గురువు. ఈయన ఖల్సా అనే యొక్క ఈ సిక్కు మతం మద్దతును ప్రవేశపెట్టాడు 1699. ఈయన 5 చిహ్నాలు 5 కరాలు ఉంటాయి సిక్కు మతం సంబంధించి 5 ప్రవేశపెట్టాడు ఈయన గురు గోవింద్ సింగ్. వాటిలో 5 కాలు ఉంటాయండి. 5 కరాలు అంటే ఉన్నాయి కదా, 5 కాలు ఉంటాయి. వాటిలో 5 ఒకటి కంగ అనగా దువ్వెన, కేశ్ అనగా పొడవాటి జుట్టు, కడ అనగా ఇనుప కంకణం, కచ్చ అనగా లోదుస్తుల్ని, కిర్ప అనే కత్తి అని 5 కాలు ప్రవేశపెట్టిన వారు గురు గోవింద్ సింగ్ తెలుస్తుంది. నెక్స్ట్ దాసబోధ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? దాసబోధ అనే గ్రంథాన్ని రాసిన వారు సమర్థ రామదాస్. ఎవరు? సమర్థ రామదాస్. ఈయన శివాజీ యొక్క ఆధ్యాత్మిక గురువే ఈ సమర్థ రామదాస్. అయితే శివాజీకి యుద్ధ విద్యలు నేర్పినవాడు మరి యొక్క సంరక్షకుడు దాదాజీ కొండదేవ్. శివాజీ యొక్క ఆధ్యాత్మిక గురువు అంటే ఎవరు? సమర్థ రామదాస్. మరి ఈ యొక్క సంరక్షకుడు యుద్ధ విద్యలు నేర్పినవాడే మనకు దాదాజీ కొండదేవిగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశానికి వ్యాపార నిమిత్తం మొదటిగా చేరుకున్న యూరోపియన్లు ఎవరు? భారతదేశానికి మొట్టమొదటిసారి చేరిన యూరోపియన్లు పోర్చుగీస్ వారు. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. చూడండి వరుసగా చూద్దాం. భారతదేశానికి మొట్టమొదటి వారు పోర్చుగీస్ వారు 1490 ఇచ్చారు. వారి యొక్క ప్రధాన వర్తక కేంద్రం కాలికట్. రెండో వారు డచ్ వారు. వీరి యొక్క ప్రధాన కేంద్రం మచిలీపట్నం 1600 ఏర్పాటు చేయడం జరిగింది. మూడో వారు మొట్టమొదటి వచ్చిన వారు పోర్చుగీస్ వారు 1498 కాలికట్. రెండో వారు డచ్ 1600 స్థాపన చేశారు మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని. మూడో వారు బ్రిటిష్ వారు 1608 సూరత్లో స్థాపించారు. డేన్స్ వారు 1616లో ట్రాంకోబెర్లో స్థాపించారు. ఫ్రెంచ్ వారు 1628 సూరత్లో స్థాపించారు. అయితే ఇప్పుడు మనకు చెప్పారు భారతదేశానికి వర్తక వాళ్ళు మొట్టమొదటి వారు పోర్చుగీస్ వారు, తర్వాత డచ్ వారు, బ్రిటిష్ వారు, డేన్స్ వారు మరియు ఫ్రెంచ్ వారు. అయితే ఆంధ్రాకు యొక్క వరుస క్రమం. అయితే మొట్టమొదటిగా ఇండియాకు వచ్చిన వారు ఎవరు? పోర్చుగీస్ వారు. అయితే ఆంధ్రాకు మొట్టమొదటి వచ్చిన వారు డచ్ వారు, రెండవ వారు బ్రిటిష్ వారు, మూడో వారు ఫ్రెంచ్ వారు, నాలుగో వారు పోర్చుగీస్ వారు. ఈ డేన్స్ వారు ఆంధ్రాకు రాలేదు కాబట్టి మొట్టమొదటి డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ వారు సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి మొట్టమొదటిగా ఏపీలో వచ్చిన వారు డచ్ వారు, చివరి వారు పోర్చుగీస్ వారు. అదే భారతదేశంలో అయితే మొట్టమొదటి వచ్చిన పోర్చుగీస్ వారు, చివరి వారు ఫ్రెంచ్ వారు అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. రాజా రామ్మోహన్ రాయ్కి లేదా రామ్మోహన్ రాయ్కి రాజా అనే బిరుదును ప్రదానం చేసిన మొఘలు చక్రవర్తి ఎవరు? వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? హుమయూను, బాబరు, షాజహాన్, రెండవ అక్బర్. రామ్మోహన్ రాయ్కి రాజా అనే బిరుదు ప్రదానం చేసిన వారు రెండవ అక్బర్. ఈయన రెండవ అక్బర్. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ రెండవ అక్బర్పై ఇక ఫిన్షన్ నిమిత్తం మనకు ఆపివేసింది రెండవ అక్బర్కి. కాబట్టి దీని యొక్క ఫిన్షన్ నిమిత్తం రెండవ అక్బర్ రాజా రామ్మోహన్ రాయ్ బ్రిటన్కు రాయబారిగా పంపాడు. ఎవరు? రెండవ అక్బర్. దాని కొరకు ఈ రాజా అనే బిరుదును ప్రదానం చేసి ఇంగ్లాండ్కి పంపడం జరిగింది. సముద్రంపై ప్రయాణించిన మొట్టమొదటి భారతీయుడు అంటే మనకు రాజా రామ్మోహన్ రాయ్ తెలుస్తుంది. ఈయన రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండ్ లేదా బ్రిటన్లోని మనకు 1833 సెప్టెంబర్ 20న బ్రిస్టల్ నగరంలో మరణించాడు. ఈ ప్రాంతం కూడా ఇంపార్టెంట్. బ్రిస్టల్లోని ఆర్నోవేస్ యొక్క శ్మశాన వాటిలో ఈయన యొక్క సమాధి చేయడం జరిగింది. మనకు రెండవ అక్బర్ యొక్క కోరికపై మనకు బ్రిటన్ లేదా ఇంగ్లాండ్కి వెళ్ళాడు. దానికి అక్కడే మనం జరిగింది మన రాజా రామ్మోహన్ రాయ్ 1833 సెప్టెంబర్ 27న బ్రిస్టల్ నగరంలో. అయితే చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే రెండవ బహదూర్ షా జాఫర్. చిట్ట చివరి చక్రవర్తి రెండవ బహదూర్ షా జాఫర్. మొట్టమొదటి వాడు అంటే మనకు బాబర్ అవుతుంది. చిట్ట చివరి అంటే మనకు రెండవ బహదూర్ షా జాఫర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. చలో ఢిల్లీ అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? మనకు ఆప్షన్లోని మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, అనిబెసెంట్. ఇలా చలో ఢిల్లీ నినాదం ఇచ్చిన వారు సుభాష్ చంద్రబోస్ గారు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి నోట్ చూడండి. నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తానని చెప్పిన వారు లేదా నినాదం ఇచ్చిన వారు కూడా సుభాష్ చంద్రబోస్ గారే. అయితే నేతాజీ సుభాష్ చంద్రబోసు ది ఇండియన్ స్ట్రగుల్ అని
పుస్తకాన్ని రాశారు. ఇదొక అతని యొక్క ఆత్మకథ, ఆటోబయోగ్రఫీ, ది ఇండియన్ స్ట్రగల్, తెలుగులో భారతీయ పోరాటం. అలానే నోట్ చూడండి, జయంతి ఉత్సవాలు తప్ప వర్ధంతి ఉత్సవాలు లేని ఏకైక నాయకుడు ఎవరంటే మనకు సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ యొక్క గురువు గారు ఎవరంటే మనకు సిఆర్ దాస్, ఎవరు చిత్తరంజన్ దాస్గా చెప్తాం. అయితే కొందరు ఇచ్చినటువంటి నినాదాలు చూద్దాం. అయితే భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదం ఇచ్చాడు. మరి మహాత్మా గాంధీ డూ ఆర్ డైని ఇచ్చాడు క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో. పూర్ణ స్వరాతి స్లోగాన్ ఇచ్చిన వారు లేదా నినాదం ఇచ్చేవారు జవహర్లాల్ నెహ్రూ గారు. వేదాలకు మరలండి, గో బ్యాక్ టు వేదాస్ అనే వారు దయానంద సరస్వతి స్వామి. అలానే స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను సాధించి తీరుతానని నినాదం ఇచ్చిన వారు ఎవరు, బాల గంగాధర్ తిలక్. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం సర్చ్ చూసుకోండి. ఓకే, ఇవన్నీ కూడా చూడండి. అలానే చూడండి, ఇక్కడ ఖురాన్ వైపు మళ్ళీ చెప్పారు కదా, మనం చెప్పాం కదా, ఖురాన్ వైపు మళ్ళీ చెప్పిన వారు ఎవరు, ఇక్కడేమో వేదాలకు. ఖురాన్ వైపు అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. గో బ్యాక్ టు వేదాస్ అంటే దయానంద సరస్వతి. గో బ్యాక్ టు ఖురాన్ అంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఈ క్లాస్ని ఇక్కడతో స్టాప్ చేసి మన క్లాస్లో మళ్ళీ చూద్దాం. ఈ వీడియో మీకు లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్.